రాజధాని గురించి ప్రత్యేకంగా తీర్మానం చేయడానికి అసెంబ్లీని ఈరోజు సమావేశపరిచారు. అసెంబ్లీని సమావేశపరిచినప్పుడు, అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ తీర్మానం అవ్వాలంటే మండలిలో కూడా అవ్వాలి కదా. అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది చేస్తారా? సరే, అది ఏదో ఒకటి చేయనివ్వండి. అందులో సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, ఇంకా ఆయన జైలుకి వెళ్ళొచ్చింది ఇవన్నీ మాట్లాడుతూ దుర్మార్గుడు అని మాట్లాడారు. సాక్షాత్ అసెంబ్లీలో ఆ మాట మీరు మాట్లాడొచ్చా అచ్చెన్నాయుడు గారు? మీకంటే దుర్మార్గులు ఎవరున్నారండి? తెలుగుదేశం నాయకులు మీకంటే దుర్మార్గులు ఎవరున్నారు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, మన అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎంత బాధపడ్డారో ఆ మధ్య చూడండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా అని అడిగాడు. అంతకంటే దుర్మార్గత ఉంటుందా? జగన్ గారు ఏదో చేసి జైలుకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అది ఏదీ నిలబడలేదు, ఏ కేసు లేదు, ఏది తేలలేదు. అన్నిటికీ చక్కగా సంతకాలు పెట్టి రుజువైన తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. అది మీరు మర్చిపోతున్నారా అచ్చెన్నాయుడు గారు? రాజధాని గురించి మాట్లాడితే అసెంబ్లీలో చేసేస్తాం తీర్మానం, ఇక్కడ మండలిలో అక్కర్లేదని. ఇదివరకు కాపు బిల్లు కోసం కూడా అలాగే చేశారు కదండి. అసెంబ్లీలో తీర్మానం చేసేసారు, అయిపోయిందని లడ్డూలు పంచుకుతున్నారు. ఏమైంది అది? మళ్ళీ అలాంటి వేషానికే ఇప్పుడు రాజధాని రైతుల కంటి తుడుపు కోసం మీరు చేసి వేషాలు ఇవి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మండలి కూడా ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలి కూడా ఎందుకు మీరు సమావేశపరచలేదు? మొదటిసారి ల్యాండ్ ఇచ్చిన రైతులకే న్యాయం జరగలేదు, మళ్ళీ రెండోసార్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఫ్లాట్లు ఎవరికి ఇవ్వలేదు. ఇది ఏది ఇవ్వకుండా మీరు ఈరోజు తీర్మానం చేసి పంపించేస్తామంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి? ఇప్పటి వరకు 2016లో అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ గురించి సింగపూర్ సంస్థకి మీరు ఇచ్చిన తర్వాత దాని నుంచి వచ్చిన నష్టానికి కాగు ఆ రోజు మీకు మొట్టికాయలు వేసింది మర్చిపోయారా? సుర్బానా జురాంగ్ సంస్థ అనే సంస్థకి 20.28 కోట్లు చెల్లించడాన్ని ఆ రోజు కాగు మీకు తప్పుపట్టింది. 220 kV 400 kV విద్యుత్ లైన్ విస్మరించి సింగపూర్ సంస్థ ఇప్పటి రాజధాని నిర్మాణానికి విస్మరించి మీరు ఆ సింగపూర్ సంస్థకి ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఇచ్చారు, దాన్ని కూడా తప్పుపట్టింది. ఈ రోజు మీరు ఇక్కడ రాజధాని నిర్మాణానికి అవన్నీ అడ్డొస్తున్నాయని మీ CRDA గోలబెడుతుంది. మీరు ఏ విషయంలో కరెక్ట్గా ప్రవర్తించారు? ప్రతి విషయానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆడిపోసుకోవడమే సరిపోతుంది, కానీ మీరు ప్రజలకు మేలు చేయాలంటే చేయండి.